దేవరపల్లి మండలం అలమాండ వీఆర్ఓ సూర్యనారాయణను 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ మార్పిడి కోసం 25,000 లంచం డిమాండ్ చేయగా 20,000కు ఒప్పుకోవడం జరిగింది. వీఆర్ఓ డబ్బులు తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మాకేంటంటే ఈ పెదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు. ఏమని వాళ్ళ తాలూకా బ్రదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు. అంటే కంప్లైంట్ తాలూకా మేనమామ అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు 2210 అదిలో 2 ఇది ఎమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది దేవరాపల్లి మండలం. అందులో 36 సెంట్లు ఒకటి 18 సెంట్లు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద మ్యుటేషన్ చేయాలి. ఆ మ్యుటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాత్సారం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మ్యుటేషన్ చేయవలసి ఉన్నది. అది ఇంకా అప్లై చేయలేదు. కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డుగా 20,000 రూపాయల లంచం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీబీ వారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము రిమాండ్ నిమిత్తము అతన్ని హాజరుపరుస్తాము. అదేవిధంగా ఈ ఆఫీసులో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి రికార్డుని మేము స్వాధీనం చేసుకున్నాము. లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ప్యాంటు జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము. అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం, అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ఏదైతే ప్యాంట్ జేబులో పెట్టాడో ఆ ప్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ప్రజలందరికీ కూడా తెలియజేయకుండా ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా పనిచేయాల్సిన బాధ్యత అతనిది. అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు, పట్టుకుంటారు, కటకటాల వెనక్కి పంపిస్తారు. ఇది గ్యారంటీ. అదేవిధంగా అయినా సరే ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి. 1064 నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి, 1064 1064 ఈ నెంబర్కి కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది. మేము సదరు కంప్లైంట్తో మేము మాట్లాడతాము. తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లంచం అడిగారో వారిని మేము పట్టుకుంటాం. చుక్క సూన్నారెడ్డి విఆర్ఓ పేరు చుక్క సూన్నారెడ్డి, ఎమ్మలమండ గ్రామం విఆర్ఓ, దేవరాపల్లి మండలం. మీరు బెదిరింపులు రావచ్చు. సో ఆ కారణం చేత మేము ఫిర్యాదు తాలూకా పేరు చెప్పలేకపోతున్నాం. కంప్లైంట్ రక్షించాల్సిన బాధ్యత మాకుంది. పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఉంది కదా, వాయులపాడు రూటు నల్లబిల్లు కళ్ళాలు ఉన్నాయి కదా, ఆ కళ్ళను దాటినాక వెంటనే జంక్షన్ నుంచి ఆ రోడ్డు మీద అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సుమారు 4 గంటల ప్రాంతంలో సాయంత్రం కంప్లైంట్ మాకు మొన్న 9వ తారీఖున ఇచ్చారు. ఇలాగా
చాలా లంచం కోసం వేధిస్తున్నారని చెప్పేసి లంచము ఇస్తే కానీ పాస్బుక్లు కూడా ఇవ్వనాను, వచ్చినా కూడా నీ పాస్బుక్లు ఇవ్వనాను, పాస్బుక్లు కూడా ఆపించేస్తాను, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకో, మరి డబ్బులు ఒప్పుకోను, అలాగే మీకు ఇంకా మీ లొకేషన్ బోల్డ్ ఉన్నాయి కదా మీ ఫైల్స్, అవి కూడా ఆపేస్తాను, ఎటువంటి పరిస్థితులు అని రిపీటెడ్గా డిమాండ్ చేశాడు. డిమాండ్ చేయడం వల్ల 25,000 డిమాండ్ చేశాడండి. 25,000కి 20,000 ఫైనల్గా ఫిక్స్ చేశాడు లంచాన్ని. సో ఆ 20,000 ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా ఈరోజు పట్టు మా ఇంట్లో